ఎక్కడి నుంచి సార్ అసలు మీకు ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలన్న ఆ థాట్ ఎలా వచ్చింది అసలు? సో నేను ఒక రూరల్ విలేజ్ ఇక్కడే రంగారెడ్డి డిస్ట్రిక్ట్, రంగారెడ్డి రూరల్ యాక్చువల్లీ, విచ్ ఈస్ జస్ట్ 18 కిలోమీటర్స్ ఫ్రమ్ మహబూబ్ నగర్. అండ్ లైక్ 18 కిలోమీటర్ అంటే నేను ఎవ్రీడే 5 to 6 కిలోమీటర్స్ వాక్ చేసి హై స్కూల్ చదువుకున్నాను. అండ్ ఆ తర్వాత నా జూనియర్ కాలేజ్ మహబూబ్ నగర్, అండ్ ఆ తర్వాత నేను ఆర్మీలోకి వెళ్ళటం, ఆర్మీలోనే నా యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎన్హాన్స్ చేసుకున్నాను. ఇంటర్మీడియట్ ఎలక్ట్రికల్ డిప్లొమా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అండ్ అంతకంటే ముందు నేను టెక్నికల్ వెళ్ళకంటే ముందు ఆర్మీలో టెక్నికల్గా వెళ్ళినాను, అంతకంటే ముందు డిగ్రీ చేశాను. అండ్ డ్యూరింగ్ మై సర్వీస్ MBA ఐ కంప్లీటెడ్. అండ్ ఆ తర్వాత ఆర్మీలో గ్రో అవ్వటానికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. దెర్ ఆర్ మెనీ కోర్సెస్, లైక్ ఇప్పుడు చాలామంది అలా వెళ్ళి ఇలా వస్తుంటారు, కానీ దట్ ఈజ్ ఆర్గనైజేషన్ వేర్ వీ లెర్న్ లాట్ మెనీ థింగ్స్. ఒక లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు, లైఫ్ని ఎలా రన్ చేసుకోవచ్చు అనే లెసన్స్ మనకు ఆర్మీలో దొరుకుతాయి. అండ్ స్కిల్, విల్, ఎవ్రీథింగ్ మనకి ప్రతి చేసే ఈరోజు ఒక రా పర్సన్ని యూత్లో తీసుకెళ్ళిన తర్వాత 6 months తర్వాత ఎలా చెబితే అలా, అంటే అంత డిసిప్లిన్ అనమాట. అట్లా అంటే లెఫ్ట్ రైట్ చూసేటటువంటి పరిస్థితి ఉండదు, అంత డిసిప్లిన్గా తయారవుతారు. సో దట్ ఈజ్ హౌ లైక్ అందుకనే ఈ వార్స్ ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఆ డిసిప్లిన్ వల్లనే. సో వితౌట్ డిసిప్లిన్, అబ్దుల్ కలాం గారు కూడా ఆయన డిసిప్లిన్గా ఆ లైఫ్ని లీడ్ చేశాడు కనుకనే అంటే ఈ ప్రపంచంలో ఎంత ఎత్తు ఉందో అంత ఎత్తుకు ఎదిగారు ఆయన. అండ్ థ్యాంక్స్ టు అండ్ సల్యూట్ టు అబ్దుల్ కలాం గారు మన భారతదేశాన్ని ఈరోజు ఇంత శక్తివంతమైన డెవలప్డ్ కంట్రీగా కలలు కానీ ఆయన లేకపోయినా కూడా ఆప్ బడో దేశ్ కో బడావ్ అనే కాన్సెప్ట్ని లీడ్ ఇండియా తీసుకొచ్చాడు. లీడ్ ఇండియా ద్వారా యూత్కి చాలా ట్రైనింగ్స్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేశాడు. 2020ని భారతదేశాన్ని డెవలప్డ్ కంట్రీగా ఆయన కలలు కన్నారు. మరి ఈరోజు మనం దానికి దగ్గరగా వచ్చాము, ఆ ప్రోగ్రెస్ జరిగింది. అండ్ ఈరోజు మనము అగ్ని, పృథ్వీ గురించి మాట్లాడలేదు. అండ్ పృథ్వీ కూడా యాంటీ ఏదైతే మిజైల్ వస్తుందో దాన్ని యాంటీ మిజైల్ సిస్టమ్ అది కూడా, కానీ అది హ్యూజ్, అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే మిజైల్స్ని కొట్టేటటువంటి సామర్థ్యం ఉంది. ఇప్పటివరకు మనం ఓన్లీ ట్రయల్సే చేసాం కానీ వార్లో ఉపయోగించలేదు. మరి రేపు ఏదైనా అవకాశం వస్తే డెఫినెట్లీ అది కూడా ఉపయోగిస్తాం. అండ్ అగ్ని మీకు తెలుసు 5500 కిలోమీటర్స్ రేంజ్, అంటే మనం హైదరాబాద్లో కూర్చొని పాకిస్తాన్ని తొక్కు చేయొచ్చు అలాంటి సిచ్యువేషన్. అండ్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకుంటారు, లేవని కాదు. గౌరీ 5, గౌరీ 4 అని ఉంది. సో న్యూక్లియర్ ఏమన్నా అంటే న్యూక్లియర్. సో ఇప్పుడు న్యూక్లియర్ మనం వేసిన బాంబులలో న్యూక్లియర్ అసెట్ మీద కూడా మనం వేయగలిగాము. సో అది ఏంటో అనేది మనము ఇప్పుడు నేను ఇక్కడ లీక్ చేస్తే బాగుండదు, రేపు ఎల్లుండి లీక్ అంటే ప్రపంచం చూస్తుంది, వెతుకుతుంది. అండ్ పాకిస్తాన్ తప్పు మీద తప్పు చేసింది. ఈరోజు ఒక నేరస్తుడిగా అంటే ఒక పనికిమాలిన కంట్రీగా నిలబడబోతుంది ప్రపంచం ముందు, ఇర్రెస్పాన్సిబుల్ కంట్రీగా, ఒక టెర్రరిస్ట్ కంట్రీగా, ఇంకా చెప్పాలి అని అంటే జిహాద్ కంట్రీగా, జిహాద్ జర్నల్స్, జిహాద్ పొలిటికల్ సిస్టమ్, అండ్ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది.